బట్టల విషయం వచ్చింది కాబట్టి, మహిళల బట్టల విషయం వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం చర్చ నడుస్తుంది. కొంతమంది ఏమంటున్నారు అంటే మా బట్టలు మా ఇష్టం అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. లేదమ్మా పద్ధతిగా ఉండాలని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? పద్ధతిగా ఉండమని చెప్పడం మన దేశం, మన ధర్మం, ఒక దీనికి ఉండే వాల్యూస్ని బట్టి అలా చెప్పడం న్యాయబద్ధం కదా. ఇప్పుడు బట్టలు ఎలాంటివైనా వేసుకుంటాం అనేటువంటి వాళ్ళు వేసుకోవచ్చు వాళ్ళ ఇంట్లో, పబ్లిక్ కదా ఇది. ఇప్పుడు ఇందాక వేరే ఇంటర్వ్యూలో గుళ్ళోకి వచ్చిన వాళ్ళు జుట్టు ముడి వేసుకుంటే, అదే జుట్టు వదిలేసి వస్తే అలా కుదరదు, ముడి వేసుకోమని అంటే వాళ్ళు గొడవ పెడుతున్నారు అని అన్నప్పుడు నేను చెప్పాను, అసలు నిన్ను గుడికి ఎవడు రమ్మన్నాడు? అలాగా ఎవరు రమ్మన్నాడు? యూ మస్ట్ ఫాలో కదా, దానికి కస్టమ్స్ అంటారు కదా. ఇప్పుడు మీరు ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు అక్కడ రాసి ఉంటుంది చేయకూడదని, నా ఇష్టం అంటే కదా కదా. ఒక ఒక వ్యక్తిగత విషయం, మీ ఇష్టం, అది మీ ఇల్లు. నువ్వు నిక్కర వేసుకో, వాళ్ళు నిక్కర వేసుకో, ఎవరిని వేసుకో, అది నీ వ్యక్తిగతం కదా. వెన్ యూ కమ్, ఇప్పుడు నువ్వే ఉన్నావు నాన్న, ఇప్పుడు చొక్కా లేకుండా ఇంటర్వ్యూ చేస్తానన్నా అనుకో, ఒరే వీడికి ఏదైనా గుడ్డ తీసుకొచ్చి కప్పండ్రా అంటాం. ఎందుకంటే ఇంగితం లేకపోవడం కదా. ఇంగితం ప్రధానం నాన్న. ఇప్పుడు త్యాగరాజ స్వామి పాట పాడారు, ఏంటిది? సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే ఓ మనసా. సంగీత జ్ఞానము భక్తి, ఎందుకంటే గొప్ప మార్గం ఏముంది అన్నారు. మరి సంగీతం అందరికి వస్తుందా? సీతావర ఆయన ఇవ్వాలి కదా, అందరికీ రాదు. కానీ ఇంగిత జ్ఞానం అందరికి ఉండాలి, అది కామను కదా. అందుకని సమాజంలో చూడగానే, ఇందాక ఆవిడ వచ్చారు యాంకరు, ఏమని పిలిచాను? అంత గంట సేపు ఏమంటారు చేసి ఏమని పిలిచాను? అమ్మ అనే పిలిచాను. అమ్మ అని, నాకైతే చిన్నదే, అమ్మ అని బెల పెలగొడుగుతున్నాను. ఇటువైపు క్యారెక్టర్ ఉండాలి, అటువైపు ఆహార్యం కూడా ఉండాలి కదా కదా. నువ్వు పొదుపుగా ఉన్నావు అనుకో, అక్కడ అమ్మ ముందు ఇంకో అక్షరం వచ్చి పిలవబడుతుంది కదా కదేనా. అందుకని గివ్ రెస్పెక్ట్ టు కంట్రీ అండ్ ద సొసైటీ. అండ్ దట్ టు యు ఆర్ నాట్ లెదర్, యు ఆర్ నాట్ అదర్, యు ఆర్ ఏ మదర్ కదా. ఇప్పుడు చిన్న పిల్ల ఉంది, వాళ్ళ నానే అంటారు నువ్వు మా అమ్మరా అంటారు. దాన్ని పట్టుకుని గుండెల మీద తొంతుంటుంది, మా అమ్మరా నువ్వు, మా అమ్మే అంటుంటారు. అలా కూతుర్లో అమ్మని చూసుకునే దేశంలో పుట్టాం, ఒక మట్టి ముద్దలో అమ్మని చూసే దేశంలో పుట్టాం. నీళ్ళల్లో అమ్మని చూసే దేశం, అన్నంలో అమ్మని చూసే దేశం, పుస్తకంలో అమ్మని చూసే దేశం, డబ్బుల్లో అమ్మని చూసే దేశం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.